మనిషి ధర్మము సౌకర్యము వలన అయితే వాడు పాడవుతాడు, 1,00,000 మంది పాడు. మీరు నన్ను మన్నించగలిగితే నేను మాట అంట, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాడు నడిచే కొండెక్కవలసి ఉంటుంది అన్నారు అనుకోండి, అప్పుడు ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాడికి నార్త్ ఇండియన్ డిషెస్ ఎందుకు? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాడికి చంద్రకాంత శిలా తోరణములతో కూడుకున్న పాలరాతి భవంతులు ఎందుకు? ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాపు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నారు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యడానికి వచ్చిన వాడివి, పాపావనాశనంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెడితే నీకు 10 మాటలు చొక్కాతి బనీంతి చొక్కాతి బనీంతి అని చెప్పాలా? సంకలో సెగ్గెడ్డేస్తే 10 రోజులు సెలవు పెట్టి పూజ తిరుగుతావా? ఈశ్వరుడి దగ్గర కళ్యాణానికి 50 మంది చెప్పాలా నీకు? ఏమి ధర్మం? ఎలా ఉంటుంది ధర్మం ఉండమంటే? అదే ధర్మం అంటే. ధర్మం అంటే ప్రవచనాలు కావు, ధర్మం అంటే పూజలు కావు, ధర్మం అంటే దర్శనాలు కావు, ధర్మం అంటే ఉత్సవాలు కావు, ధర్మం అంటే శ్రీవారి వస్త్రాలంకార సేవ టికెట్ ఎన్నేళ్లకు బుక్ అయింది కాదు. ధర్మం అంటే సభలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారు అన్నది, అది ధర్మం.